ఆదాబ్ అందరికీ శనార్థులు. సింగిడి తెలంగాణ వైభవంకు స్వాగతం. కాలం ఎంత గప్పిపెట్టినా చరిత్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. నాగరికతలు మారినాయి, రాజవంశాలు కనుమరుగైనాయి, సామ్రాజ్యాలు శిథిలమైనాయి. కానీ గప్పటి వైభవంకు సాక్ష్యంగా నిలిచిన ఓ అద్భుత చారిత్రక క్షేత్రం గురించి ఇయ్యాల మనం తెలుసుకోబోతున్నాం. గదే మన హైదరాబాద్లున్న పటాన్ చెరువుకు దగ్గరలో ఉన్న రామేశ్వరం బండ. 800 ఏండ్ల చరిత్రను తన గుండెల దాచుకున్న గీ ప్రాంతం కాకతీయుల, చాళుక్యుల సామ్రాజ్యపు శిల్పకళకు, వీర సంస్కృతికి, దేవాలయ నిర్మాణ నైపుణ్యానికి చక్కటి నిదర్శనం. గీడ కనిపించే వీరగల్లులు, పాతకాలం నాటి శిల్పాలు, దేవాలయ అవశేషాలు, శాసనాల సంపద చాలా గొప్పదుల్లా. ప్రతి రాయిలా ఒక యుగం, ప్రతి శిల్పంలా ఒక కథ, ప్రతి అడుగులా ఒక చరిత్ర గీడ కనిపిస్తుంది. ఒకప్పుడు గీ నేలను పాలించిన మహారాజుల అడుగుజాడలు, తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటిన సామ్రాజ్యాల కళా వైభవం ఇప్పటికి కూడా గీ నేలలా సజీవంగా నిలిచి ఉన్నాయి. పాన్రి కాలగర్భంలో మరుగున పడ్డ గీ అద్భుత వారసత్వ సంపదను గురించి చరిత్రకారులు ధీరజ్ సార్ మాటలలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ధీరజ్. చూస్తున్నారు కదా పచ్చని పొలాలు, వాటి వెనక పెద్ద పెద్ద బిల్డింగులు. ఇది ఏ ప్రాంతమా, ఏ ఏరియాలో ఉన్నామని అనుకుంటుండొచ్చు, కానీ ఇది హైదరాబాద్. మనం ఎక్కడ దూరంగా లేము. హైదరాబాద్లో వెస్ట్రన్ ఏరియాలో అంటే సదాశివపేట, సంగారెడ్డి వెళ్ళే దారిలో ఉండే ఒక చాలా చిన్న ప్రాంతం పటాన్ చెరువు. అందరికీ ఇండస్ట్రియల్ ఏరియాగా, ఒక పారిశ్రామిక ప్రాంతంగానే తెలుసు. కానీ పటాన్ చెరువు చరిత్ర, పటాన్ చెరువులో ఉన్న ముఖ్యమైన క్షేత్రాలు, వాటిని చూడటానికి మనం ఈరోజు వచ్చాం. పటాన్ చెరువు చరిత్ర కరెక్ట్గా చెప్పాలంటే మనం హైదరాబాద్ 500 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. గోల్కొండ అటు ఇటుగా 600 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. కానీ దానికే 1000 ఏళ్ళ ముందు, సుమారుగా క్రీస్తు శకం 500 సంవత్సరంలో పటాన్ చెరువు చరిత్ర ఉందని మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది. బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, నిజాంలు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి కాంట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ చాలా పెద్ద నగరం అయిపోయి దాంట్లో మూలకుంటం వల్ల, దాంట్లో సిటీ సెంటర్కి అంటే మన గచ్చిబౌలి కానీ, నానక్రామ్గూడ కానీ వీటికి దగ్గరగా లేకపోవడం వల్ల పెద్దగా తెలియదు. కానీ పటాన్ చెరువు చరిత్ర తవ్వే కొద్దీ చాలా ఉంది. ఈరోజు మనం దీన్నే ఎక్స్ప్లోర్ చేయడానికి పటాన్ చెరువు కొంచెం దూరంలో ఉన్న రామేశ్వరం బండ అనే ఒక విలేజ్కి వచ్చాం. ఈ రామేశ్వరం బండ పటాన్ చెరువుకి సుమారుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామేశ్వరం బండ చరిత్ర, పటాన్ చెరువు చరిత్ర మనం కొంచెం బేసిక్గా చూసుకుంటే, బాదామి చాళుక్యుల టైంలో ఒక చక్రవర్తి ఇక్కడ వచ్చి సేదతీరాడని, ఆయనకు ఒక ప్యాలెస్ ఉండేదని, ఈ ప్రాంతం, ఈ పటాన్ చెరువు ప్రాంతాన్ని ఆ కాలంలో వాళ్ళు పొట్టలకెర్రి అనేవాళ్ళని. ఇప్పుడు మనం జిల్లా సెంటర్లు, ఇప్పుడు నల్గొండ జిల్లాకి నల్గొండ సెంటర్ అన్నట్టు, రంగారెడ్డి జిల్లాకి మనకు సెంటర్ ఉన్నట్టు, అలాగే పటాన్ చెరువు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఒక జిల్లా సెంటర్ కింద, వాళ్ళు ఒక రీజనల్ క్యాపిటల్ కింద ఉండేది. అందుకే రాజోద్యోగులు, రాజులు వీళ్ళందరూ ఇక్కడ
ఉండేవాళ్ళు, చాలా కాలం ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. దాంతోపాటు ఇది ఒక మిలిటరీ ఏరియా కింద కూడా ఉండేది. ఇక్కడ చాలా సైనిక వ్యవస్థ ఉండేది, ఇక్కడ ఒక కంటోన్మెంట్ ఉండేది. ఇవన్నీ మనకి ఈ ప్రాంతంలో ఉన్న శాసనాలు బట్టి తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఏమైందంటే పటాన్ చెరువు చరిత్ర అన్నది చాలా వరకు తెలియకుండా పోయింది. పటాన్ చెరువు చరిత్ర ఎక్స్ప్లోర్ చేయడం తగ్గిపోయింది. సుమారుగా ఒక 80 ఏళ్ల క్రితం పటాన్ చెరువు మీద రీసెర్చ్ చేశారు, తర్వాత కాస్త మారుమూల పడిపోయింది. అందుకే ఈరోజు మనం రామేశ్వరం బండలో ఉన్న చాలా చారిత్రక స్థలాలను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. ఈ రామేశ్వరం బండ అనేది ప్రైమరీగా చాళుక్యుల కాలంలో, అది కూడా కళ్యాణి చాళుక్యుల కాలంలో మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి. కళ్యాణి చాళుక్యుల కాలానికి సంబంధించిన స్కల్ప్చర్స్ కానీ వాళ్ళ శాసనాలు కానీ ఈ ప్రాంతంలో చాలా దొరికాయి. ఈరోజు మనం అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. రామేశ్వరం బండలో ఉన్న చాలా క్లస్టర్స్, చాలా ఏరియాలు ఉన్నాయి. వాటిని ఇండివిజువల్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ, వాటి చరిత్రని గమనిస్తూ, వాటి వెనకున్న కథల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మనం ఈ ప్రాంత చరిత్రను అర్థం చేసుకొని ఇంకా బెటర్ అండర్స్టాండింగ్, ఇంకా బెటర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రామేశ్వరం బండ మీద, పటాన్ చెరువు మీద అని ఈరోజు మనం ఈ యాక్టివిటీ చేస్తున్నాం. సో నాతో పాటు రండి, పటాన్ చెరువుని ఎక్స్ప్లోర్ చేద్దాం, రామేశ్వరం బండని ఎక్స్ప్లోర్ చేద్దాం. హైదరాబాద్ పశ్చిమ ద్వారంగా ఇయ్యాల కార్ఖానాల కేంద్రంగా ఎలిగిపోతున్న మన పటాన్ చెరువుకు 4-5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ రామేశ్వరం బండను బాదామి చాళుక్య రాజులు గొప్పగా పాలన చేసిండ్రని, వాళ్ళ సంస్థానంలో ఉండే నౌకర్లందరూ కూడా ఈడికెళ్ళే పనులు చక్కబెట్టేటోళ్ళని తెలుసుకున్నాం కదా. పాల్కురికి సోమనాథుడు అనే కవి రాసిన బసవ పురాణంలో కూడా గీ రామేశ్వరం బండ ప్రస్తావన ఉందంట. మరి గా ముచ్చట సంగతి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా పడిన వర్షాలకు వచ్చిన గడ్డిలో కూరుకుపోయిన ఈ ఏనుగులు ఏంటా అని చాలామంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇవి నందులు కాదు, శివలింగాలు కాదు. అందుకే చాలామందికి ఇవేంటో కూడా తెలియదు. ఈ ఏనుగులు జీన సంప్రదాయానికి ప్రతీక. పటాన్ చెరువు ప్రాంతంలో ఒకప్పుడు చాలా జీనాలయాలు ఉండేవి. మనకున్న ఎవిడెన్సెస్ ప్రకారం చాళుక్యుల కాలంలో సుమారుగా 800 జీనాలయాలు ఉన్నాయని బసవ పురాణం చెప్తుంది. ఆ జీనాలయాలకి ఎంట్రీ వేస్లో ఉండే రైలింగ్స్, ఇప్పుడు మనం మెట్లు ఎక్కేటప్పుడు రైలింగ్స్ ఉంటాయి కదా, అలా ఉండే రైలింగ్ స్ట్రక్చర్స్ కింద ఈ ఏనుగులు ఉండేవి. మొత్తం 800 జీనాలయాలకి సుమారుగా 1600 ఏనుగులు ఉండాలి. కానీ ప్రస్తుతానికి పటాన్ చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో కేవలం 12 ఏనుగులే మిగిలాయి. వాటికి చాలా చారిత్రక కారణాలు ఉన్నాయి, అవి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ ఏనుగుల ప్రత్యేకత ఏంటంటే ఈ ఏనుగుల్ని చాలా న్యాచురల్గా డిపిక్ట్ చేశారు. వీటి మామూలుగా ఏనుగులకు ఆ కాలంలో పెట్టే గంటలు, వాటి తల మీద వేసే ఆభరణాలు, వాటి మెడలో వేసే ఆభరణాలు, వాటన్నిటిని డిపిక్ట్ చేస్తూ ఈ ఏనుగులను ఉంచారు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆ కాలంలో ఏనుగుల్ని ఎలాగ డెకరేట్ చేసేవాళ్ళు. ఇవి యుద్ధ ఏనుగులు కాదు, ఇవి సైనికులు వాడే ఏనుగులు కాదు, ఇవి గుడి ఏనుగులు. సో చాలా బ్యూటిఫై చేసి చాలా అందంగా వీటిని డిపిక్ట్ చేస్తారు. ఇంకోటి, వీటి ముందు కూడా ఇవి గడ్డిని తింటున్నట్టు, ఇవి ఆహారాన్ని సేకరిస్తున్నట్టు డిపిక్ట్ చేస్తారు. దాన్ని ప్రాస్పెరిటీకి సింబల్గా చూసుకుంటారు. సో ఇలాగ ఈ ప్రాంతంలో ఈ రామేశ్వరం బండలోనే మనకి సుమారుగా 7 ఏనుగులు మిగిలాయి. మనకి కింద కూడా లేక్ దగ్గర 2 ఏనుగులు ఉన్నాయి. ఈ మసీద్ ప్రాంతంలో ఉన్న స్కాటర్డ్ స్కల్ప్చర్స్లో మనకి మొత్తంగా 5 నుంచి 6 ఏనుగులు ఉన్నాయన్న అనుమానం ఉంది. 3 మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఇంకా మనం ఫర్దర్గా వేరే ఉన్న స్కల్ప్చర్స్ని, వేరే ఉన్న స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం. 800 జైన దేవాలయాలను 1600 ఏనుగులు మోసేటట్టుగా చెక్కిన శిల్ప సంపదల 12 ఏనుగులు మాత్రమే మిగులున్నాయని తెలుసుకున్నాం కదా. 400 ఏండ్ల చరిత్రున్న మన హైదరాబాదును మౌర్యులు, శాతవాహనులు, ముసునూరి నాయకులు, బహమని, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ గిట్లా ఎన్నో రాజవంశాలు పాలించినాయి. మరి దాంట్లో కుతుబ్ షాహీ రాజులు కూడా ఒక మసీదు కట్టిర్రు. అది ఎవరు కట్టించిర్రు, ఎట్లా కట్టించిండ్రో అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం రామేశ్వరం బండ వ్యూ పాయింట్లో ఉన్న కుతుబ్ షాహీ మసీద్లో ఉన్నాం. ఈ మసీద్ కరెక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్ కంటే పాతది. హైదరాబాద్ని స్థాపించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా వాళ్ళ తండ్రి గారు ఇబ్రహీం కుతుబ్ షా. ఆయన కాలం చేసేటప్పుడు ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ అండ్ మిలిటరీ
ప్రాంతం కింద ఉండే. ఎందుకంటే బీదర్ ఇక్కడ పక్కనే కాబట్టి, బారిద్ షాహీల నుంచి వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి గోల్కొండని ప్రొటెక్ట్ చేయడానికి పటాన్ చెరువు అన్న ప్రాంతంలో ఉన్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, సైనిక పహారాలు ఇవన్నీ నడుస్తుండే. పక్కనే ఉన్న వడక్పల్లిలో కూడా బహ్మనీల కాలంలో కట్టిన వాచ్ టవర్ ఉంది. సో ఈ మసీదు ఇబ్రహీం కుతుబ్ షా కట్టిన అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఆ పైన ఉన్న ఛజ్జా ఉంది కదా మనకు సన్షేడ్, ఆ సన్షేడ్ కట్టే విధానం ఇబ్రహీం కుతుబ్ షా కాలంలోనే ఉంది, తర్వాత అడాప్ట్ అయింది. సో ఆర్కిటెక్చరల్లీ మనం ఈ ప్రాంతంలో ఇది ఇలా కట్టారని తెలుసుకోవచ్చు. ఇది మోస్ట్లీ అమీన్ ఖాన్ అనే ఒక సైనికాధికారి టైంలో కట్టిండొచ్చు. ఆయన సమాధి ఇంకా మనకి పటాన్ చెరువు ప్రాంతంలో ఇంకా ఉంది. మెయిన్ రోడ్లో వెళ్తుంటే రైట్ సైడ్ పెద్ద డోమ్ లాగా కనిపిస్తుంది. అమీన్ ఖానే అమీన్పూర్ పేరుకి కారణమయ్యాడు. ఆయన ఇచ్చిన దాన శాసనంలో ఆయన ఇచ్చిన బ్రాహ్మణులకు ఇచ్చే దానం. సో బ్రాహ్మణులకు ఒక ప్రాంతాన్ని దానం ఇస్తే దాన్ని అగ్రహారం అంటారు. సో అమీన్ ఖాన్ తన ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారమే ప్రస్తుతం మనం చూసే అమీన్పూర్ లేక్ ప్రాంతం. సో అమీన్ ఖాన్ తెలుగుకి చేసిన సేవ అవన్నీ మనం తర్వాత పటాన్ చెరువు ప్రాంతం గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రాంతంలో ఉన్న అతి కొద్ది కుతుబ్ షాహీ మసీదులో ఇదొకటి. దీన్ని ఇంకా గమనిద్దాం మనం. మనకి ఇప్పుడు ఈ ఆర్చ్ పైన ఏదైతే మనం చూస్తున్నామో అది గచ్చి అనే మెటీరియల్తో తయారు చేసిన ఆభరణం లాంటి డిజైన్. అది గచ్చి ఏదైతే ఉందో మన పాత ఇళ్ళకి, పాత కట్టడాలకి వాడే ఒకప్పుడు సిమెంట్, అది లైమ్తో తయారు చేస్తారు, అంటే సున్నపు రాయితో తయారు చేస్తారు. ఈ గచ్చితోనే చార్మినార్ని కూడా కట్టారని మనం తెలుసుకోవచ్చు. బీదర్లున్న బాదామి చాళుక్యుల నుండి గోల్కొండను కాపాడుకోనీకే మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజు గీడ సైనికుల పహారా ఏర్పాటు చేసి అమీన్ ఖాన్ అనే సైనికాధికారి సమక్షంలో మసీదు కట్టిపించిందని తెలుసుకున్నాం కదా. నిప్పును కనిపెట్టి రాతిని ఆయుధంగా మలిచి చరిత్రకు తొలి అధ్యాయం రాసినోళ్ళు ఆది మానవులు. మరి వేల ఏండ్ల కిందట భూమి మీద బతికిన గా ఆది మానవుల ఆనవాళ్ళు కూడా రామేశ్వరం బండలా ఉన్నాయంట. మరి గా కథ కూడా ఇప్పుడు తెలుసుకుందామా? ఆగురి తెలుసుకుందాం కానీ ఈ చిన్న బ్రేక్ తర్వాత. సింగిడి తెలంగాణ వైభవంకు తిరిగి స్వాగతం. ఆది మానవుల ఆనవాళ్ళు కూడా మన రామేశ్వరం బండలో ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం కదా. పాన్రి గా ముచ్చట కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తుప్పలు బండరాలలో ఎటు వెళ్తున్నామా అని ఆశ్చర్యంగా ఉంది కదా. రామేశ్వరం బండ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాం మనం. అదిగో ఆ బండ కనిపిస్తుంది కదా, అదే రామేశ్వరం బండలో అత్యంత పురాతనమైన మానవ అవశేషం. రాజులు రాజ్యాలు ఎప్పటి నుంచో ఉంటాయి, కానీ వాటికంటే ముందు ఇక్కడ మనుషులు ఉన్నారన్న ఆనవాళ్ళు ఇక్కడే తెలుస్తుంది మనకి. మనం చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నట్టు ఆది మానవులు కొండల్లో ఉండేవాళ్ళు, గుట్టల్లో ఉండేవాళ్ళు అంటారు కదా, ఆ కొండల్లోనే మనం ఉన్నాం. ఆది మానవులు ఇక్కడ ఉన్నారన్న అవశేషానికి ఎవిడెన్స్ ఏంటంటే ఈ నీళ్లు నిలిచిపోయిన చలమల్లా ఉన్నాయి కదా, ఇవే. ఇక్కడ మనం మొత్తానికి 1, 2, 3, 4, 5, 6 ఈ 6 చలమలు ఆది మానవుడు తన ఆయుధాల్ని, అంటే రాతి గొడ్డళ్ళు, రాతి కొడవళ్ళు అలాంటివి ఉంటాయి కదా, వాటిని పదును పెట్టుకోవడానికి వాడేవాడు. ఇక్కడ మనం గమనిస్తే కొంచెం ఈ మట్టి నీళ్ళు తీసేద్దాం. ఇక్కడ చిన్నగా ఈ గుంత ఉంది కదా, ఈ గుంతలో ఆది మానవుడు తన ఆయుధాలను తీసుకొని, ఇప్పుడు మనం ఇలా అనుకుందాం, ఒక పెద్ద రాయిని తీసుకొని దాన్ని ఇలా 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 అంటూ ఉంటే అలా ఫామ్ అయింది. ఇవి సుమారుగా 7000 BC, అంటే ఇప్పటికీ 9000 సంవత్సరాల పాతవి. సో 7000 BC నుంచి ఉజ్జాయింపుగా 1000 BC వరకు ఈ కొత్త రాతి యుగంలో, మెగాలిథిక్ పీరియడ్లో ఇలాంటి ఆయుధాలను తయారు చేసే పద్ధతి ఉంది. ఈ గుంతల్ని తెలుగు భాషలో నూరుడు గుంటలు అంటారు. నూరుడు గుంటలు ఉన్న ప్రతి చోట ఆదిమానవుడి
యాక్టివిటీ ఉందని మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇక్కడ ఇంకో 2 కూడా పక్కన ఉన్నాయి. మొత్తానికి కలిపి ఇక్కడ 8 నూరు గుంటలు ఉన్నాయి. కాబట్టి ఒక కాలంలో ఆదిమానవుడు ఇక్కడ ఆయుధాలని చాలా పెద్ద ఎత్తున తయారు చేశాడని, ఆదిమానవుళ్ళు ఈ ప్రాంతంలో చాలా యాక్టివ్గా ఉన్నారని, వాళ్ళ విడిది వాళ్ళ ఉండే ప్రదేశంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడే కాదు, మనకి వడకపల్లి అని ఇందాక మాట్లాడుకున్నట్టు వడకపల్లి వాచ్ టవర్లో కానీ ఆ పక్కనే ఒకటి ఉంటుంది. దగ్గరలో ఉన్న ఇంద్రేశం టెంపుల్ దగ్గర కూడా అక్కడ లేక్ ఉంటుంది. లేక్ పక్కనే బండ మీద ఇలాగే నూరు గుంటలు ఉంటాయి. ఈ నూరు గుంటలు మనకి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. మన పటాన్చెరువులో కనిపించడం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే మన ప్రాంత చరిత్రని చాలా వెనక్కి తీసుకెళ్తుంది. సుమారుగా 10,000 ఏళ్ళ పాత ప్రాంతం అని మనం చెప్పడానికి ఇది అవశేషం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇది ఇంకా చాలా డీప్ ఉంటుంది. మీరు పుల్ల చూస్తే ఎంత మునిగింది. రాళ్లతోని చేసిన ఆయుధాలు పదును పెట్టుకోనీకే ఆది మానవులు ఏర్పాటు చేసుకున్న నీటి శెల్మలు వాళ్ళు ఈడ ఉండేనని అననీకే సాక్ష్యంగా నిలుస్తున్నాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యుద్ధంలో పోరాడి జీవి ఇడిచిన వీరులను తలుసుకోనీకే ఆళ్ల కోసం ఏర్పాటు చేసిన వీరుగల్లల గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం చూసిన నూరూరు బండల దగ్గర నుంచి కేవలం 20 మీటర్ల దూరంలో ఈ శిలలు ఉన్నాయి. ఇవి ఒక రకంగా పాతకాలం నాటి ఫోటోలు అనుకోవచ్చు. పెద్దలు ఎవరైనా పోతే ఇంట్లో వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నట్టు ఈ ప్రాంతానికి పెద్దలు, ఈ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ పీపుల్ పోతే వాళ్ళ మెమరీలో ఈ శిలల్ని కట్టించారు. వీటిని తెలుగులో వీరశిలలు అంటారు, వీరగళ్ళు అంటారు. ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, వాటిని మనం ఒకసారి గమనిద్దాం. దాంతోపాటు ఇక్కడ మొత్తం 4 వీరశిలలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ, ఇంకో 2 అక్కడ మీరు గమనించవచ్చు దూరంగా. మనం ఇక్కడ డీటెయిల్స్ గమనిస్తే ఇతని చేతిలో ఒక బల్లెం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, పొడిగాటి బల్లెం. ఆ బల్లెంతో తన శత్రువుని తను పొడిచి పైకి లేపాడు. దాంతోపాటు తన కాళ్ళ కింద ఇంకో శత్రువుని అదిం పెట్టించాడు. ఒకేసారి ఇద్దరు శత్రువుల్ని చంపగలిగిన వీరుడు అన్నట్టు తను చూపిస్తున్నారు. ఇంకొక ఆయుధం తన చేతుల్లో లేదు, కానీ తన బొడ్లో ఉంది ఒక చిన్న కత్తి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే ఒక గుండ్రటి డాలు. ఈ డాలు కాకతీయ కాలంలో, ఈ వీరగల్లు కాకతీయ కాలంలో చెక్కారు కాబట్టి ఈ డాలు కాకతీయ కాలంలో వాళ్ళు చర్మంతో తయారు చేసేవాళ్ళు, ఇనప డాళ్ళు ఉండేవి కాదు. రెండోది తన పంచె. సో యోధుడికి ఎక్కువ మొబిలిటీ ఉండాలి, ఎక్కువ మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉండాలి కాబట్టి పంచెని పైకి కట్టారు. దీంతోపాటు మన యోధులు ఆయుధాలతో పాటు జ్యువెలరీ కూడా వేసుకునేవాళ్ళు. ఆ జ్యువెలరీలో మనం ఇక్కడ 2 గమనించవచ్చు. ఒకటి తన మెడలో ఉన్న నెక్లెస్, సో పెద్ద పూసల దండ వేసుకునేవాళ్ళు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఆ కాలంలో మగవారు కూడా కమ్మలు వేసుకునేవాళ్ళు. కుండలాలు, పెద్ద పెద్ద కుండలాలు ఉండేవి. యోధులకు ఖచ్చితంగా చాలా పెద్ద కుండలాలు వేసుకోవడం వాళ్ళ సంప్రదాయం. ఇంకొకటి, ప్రతి కాకతీయ యోధుడు సంప్రదాయం కింద వాళ్ళ వీరత్వాన్ని చూపించడానికి జుట్టు పెంచుకునేవారు. ఆ జుట్టును వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కొప్పు కింద ధరించేవారు. ఇక్కడ మనం ఆ పెద్ద కొప్పును కూడా చూడొచ్చు. సైడ్ కొప్పు, ఒక సైడ్కి కొప్పు పెట్టుకునేవారు. తర్వాత యోధులు చనిపోయాక, ఇప్పుడు మనం ఇది చనిపోయిన యోధుడి శిల్పం అంటున్నాం కాబట్టి యోధులు చనిపోయాక ఎక్కడికి వెళ్తారు? మనందరం మామూలు స్వర్గాలకు వెళ్తాం. వీళ్ళ నమ్మకం ప్రకారం ఒక యోధుడు చనిపోయాక, యుద్ధంలో చనిపోతే అతను వీరస్వర్గానికి వెళ్తాడు. ఆ వీరస్వర్గాన్ని కూడా ఇక్కడ డిపిక్ట్ చేశారు. అది వీరస్వర్గం అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఒక స్త్రీమూర్తి కనిపిస్తుంది. తిను ఒక అప్సర. ఒక అప్సర ఈ యోధుడికి వింధ్యామరలు ఊపుతూ ఉంది. దాంతోపాటు ఈ స్వర్గం ఏ స్వర్గం అని కూడా చెప్పడానికి అప్పుడే వాళ్ళు ఒక ఇండికేటర్ కింద ఒక శిల్పాన్ని చెక్కి పెట్టారు. ఇక్కడ మనకి ఇక్కడ గమనిస్తే ఒక శివలింగం, ఒక నంది, ఈ 2 ఉన్నాయి. శివలింగం, నంది ఉన్నప్పుడు ఈ యోధుడి మతం శైవ మతం అయి ఉంటుంది. సో తిన నమ్మకం ప్రకారం ఇతను చనిపోయాక శైవ స్వర్గానికి వెళ్తాడని నమ్మాడు. దాంతోపాటు అత్యంత ముఖ్యమైనది, ఇలాంటి వీరగళ్ళల్లో మీరు ఇక్కడ చంద్రుడు, సూర్యుడు, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, గుండ్రంగా ఉన్నది సూర్యుడు, ఇలాగా చంద్రుడి షేప్లో ఉన్న చంద్రుడు, చందమామ. ఈ రెండిటి సింబల్ ఏంటంటే యోధుడి కీర్తి, యోధుడి గొప్పతనం సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుంది అని చెప్పడానికి దానికి ఖచ్చితంగా శాసనాల మీద, ఇలాగ వీరశిలల మీద కూడా చెక్కేవాళ్ళు. వీటితో పాటు మనం ఇంకా వేరే వీరగాళ్ళని కూడా పరిశీలించవచ్చు. ఇక్కడ
దీని పక్కనే ఈ చెట్ల మధ్యలో మనకి ఇంకో వీరగల్లు ఉంది. ఇక్కడ కూడా మనం అవే చిహ్నాల్ని చూడొచ్చు. వీరుడి చేతిలో డాలు, బల్లెంతో శత్రువుని చంపడం, అతని కాళ్ళ కింద ఇంకో శత్రువు. ఇదే కాకుండా కాకతీయుల కాలంలో, మన కాలంలో కమాండోలు అంటాం కదా, అలాంటి కమాండోలు ఉండేవాళ్ళు. వాళ్ళని ఎక్కటీలు అనేవాళ్ళు. ఈ ఎక్కటీలకి సంబంధించిన ఆనవాళ్ళు చాలా చోట్ల ఉన్నాయి. అది మన రామేశ్వరం బండలో కూడా ఉంది. రామేశ్వరం బండ ఎక్కటీలు అని మనం ఎలా చెప్తాం? వాళ్ళ శిల్పాలు, వాళ్ళ వీరగల్లో ఉన్న ఆనవాళ్ళు ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇంకో 2 వీరగళ్ళు ఉన్నాయి. ఇవి కాకతీయ కాలం నాటి ఎక్కటీల వీరగళ్ళు. వీళ్ళని ఎక్కటీలని ఎలా చెప్పచ్చు? ఇందాక మనం చూస్తే బల్లెంతో ఉన్నారు, కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక పొడుగాటి కత్తి, దాంతో శత్రువుని చంపుతున్నాడు. తన ఎడమ చేతిలో మీకు ఒక విల్లు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే విల్లు కనిపిస్తుంది. ఈ విల్లు కత్తి అంటే షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ అంటాం మనం. ఒక దగ్గరగా ఉన్న శత్రువు, దూరంగా ఉన్న శత్రువు, వీళ్ళిద్దరి మీద అటాక్ చేయగలిగే ట్రైనింగ్ ఉన్నవాళ్ళు. మామూలుగా యోధులకి ఒకే ఆయుధం మీద ట్రైనింగ్ ఇస్తారు. కాకతీయ ఎక్కటీలకి ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఆయుధాల మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చాలా సిచ్యువేషన్స్లో, చాలా ఎమర్జెన్సీ అటాక్స్లో వాటిలో పనికొచ్చేటట్టు వాళ్ళని మొత్తం శిక్షణ ఇచ్చి ఉంచుతారు. అందుకే ఎక్కటీలు కాకతీయుల సైన్యంలో చాలా ఇంపార్టెంట్. అలాంటి ఎక్కటీలు రామేశ్వరం బండ ప్రాంతంలో ఒకప్పుడు బతికుండే. ఇక్కడే యోధులుగా ఉన్నారు, ఇక్కడే యుద్ధాలు చేశారు, ఇక్కడే చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థం ఈ ప్రాంతం వాళ్ళు, వాళ్ళ ఊరు వాళ్ళ ఉండొచ్చు, వాళ్ళ కుటుంబస్తులు ఉండొచ్చు, వాళ్ళు చేయించిన శిల్పాలు ఇవి. ఇక్కడ కూడా మనం అప్సరసల్ని ఈ శిల్పంలో గమనిస్తే మీరు అప్సరసలు వింధ్యామారలు జరపడం, పైన సూర్యచంద్రుల సింబల్స్, మనం ఇందాక చూసిన వీరగల్ల సింబల్సే ఇక్కడ కూడా ఉంటాయి. కానీ కేవలం మనకి ధనుస్సు, ఈ విల్లం, ఇది ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ మిలిటరీ ప్రెజెన్స్ అంటే ఇక్కడ యోధులు, వాళ్ళ శిక్షణా శిబిరాలు, ఇక్కడ జరిగిన యుద్ధాలు, వాటికి ఆనవాలుగా మనం ఈ ప్రాంతాన్ని గమనించవచ్చు. ఊరి మీద లేదా ఆవుల మందల మీద శత్రువులు దాడి చేసినప్పుడు గీ వీరులు ప్రాణాలర్పించి గా ఊరిని కాపాడినందుకు కృతజ్ఞతగా ప్రజలు ఈ బండల మీద వాళ్ళ వీర కథలను చెక్కిపించి పూజలు చేసేటోళ్ళట. గట్లా సంగారెడ్డి, మెదక్ జిల్లాలల్లా ఎన్నో గిసోంటి వీరగల్లులు మనకి కనబడతాయి. మన రామేశ్వరం బండ ఊరికి ఆనుకొని ఉన్న ఒక చిన్న కొండ మీద ఏండ్ల కింద బాదామి చాళుక్యులు గట్టిపించిన అద్భుతమైన ఒక పాత గుడి మండపం ఒకటి ఉంటుందిలా. దాని గురించి కూడా తెలుసుకోవాలని ఉంది కదా, తెలుసుకుందాం. కానీ ఈ చిన్న బ్రేక్ తర్వాత సింగిడి తెలంగాణ వైభవంకు తిరిగి స్వాగతం. రామేశ్వరం బండల చాళుక్య రాజులు గట్టిపించిన గుడి మండపం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి దాని గురించి ధీరజ్ సార్ ఏం చెప్పిండో తెలుసుకుందాం పాండ్రి. ఇప్పటిదాకా మనం చూసిన వీరగళ్ళ నుంచి మనం ఒక 150 మీటర్ల దాకా నడిచాం. ఇప్పుడు మనం ఉన్నది రామేశ్వరం బండ రాయి మీద. ఈ రాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకప్పుడు అన్ని చోట్ల ఉండేది, ప్రస్తుతానికి మెల్లమెల్లగా అంతరించిపోతుంది. ఇది దక్కనికి సంబంధించిన మోనోలిథిక్ రాయి. దీనికి సరైన ఎగ్జాంపుల్ భువనగిరి కోట. ఇప్పుడు ఈ రాయి అవతల వైపున మనం గమనిస్తే చెరువుకు పక్కగా ఒక మండపం ఉంది. ఇది చాలా పాత కట్టడం. మనం ఇప్పుడు దీనికి కొంచెం దగ్గరగా వెళ్ళి ఆ కట్టడం చరిత్ర, ఆ చుట్టుపక్కల ఉన్న విశేషాలు, వీటన్నిటిని గమనిద్దాం. ఇప్పుడు మనం ఉన్న ఈ మండపం చాళుక్య శైలికి చెందిన మండపంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇది గుడి
ప్రాంగణం కింద కనిపిస్తుంది. ఈ శైలి చాళుక్య చక్రవర్తి సోమేశ్వరుడి కాలానికి చెందిందై ఉండొచ్చు. సోమేశ్వరుడి సర్వసైన్యాధిపతి, ఆయన ఈ లోకల్ ఏరియాలో ఆయన మినిస్టర్ అయిన పంపరసుడు ఈ పటాన్చెరువు ప్రాంతాన్ని పరిపాలించడం మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ గమనిస్తే చాళుక్య శైలి శిల్పాలు ఉన్నాయి, పిల్లర్స్ ఉన్నాయి. ఒకసారి మనం పిల్లర్ కూడా ఎలా ఉందో చూసుకుందాం. ఆ పిల్లర్ని మీరు కరెక్ట్గా బ్రేక్ డౌన్ చేస్తే పైన మీకు కనిపించే ఆ ప్యాటర్న్ అంతా ఒక పద్మాన్ని పోలి ఉన్నట్టు, ఒక పద్మాన్ని రివర్స్లో పెడితే ఎలా ఉంటుందో అలా పోలి ఉన్నట్టు ఆ పిల్లర్ని చెక్కారు. అందుకే దాంట్లో ఆ చిన్న చిన్న సెక్షన్ల కింద డివైడ్ అయి ఉంటుంది. దాంతోపాటు చాలా వరకు ఈ మధ్యలో ఉన్న రెక్టాంగులర్ సెక్షన్లో అక్కడ ఒకప్పుడు శాసనాలు వేసేవాళ్ళు. సో ఇలాగే ఈ కింద పిల్లర్ ఆగి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని సంస్కృతంలో అశ్వపాదం అంటారు, అంటే గుర్రపు కాలు అన్నట్టు. సో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఆ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఆర్టిస్టిక్గా దానికి ఒక డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో ఇలాంటి ముక్కలు కలిపితేనే ఒక పూర్తి పిల్లర్గా డెవలప్ అవుతుంది. ఆ పిల్లర్ మీద ఎప్పుడైనా సరే రూఫ్ని నిలబెడతారు. ఇలాంటి పిల్లర్ని డిజైన్ చేసే టెక్నిక్ కూడా చాళుక్య కాలంలో చాలా డెవలప్ అయింది. మనం ఇప్పుడు ఏదైతే కాకతీయ పిల్లర్స్ అని ఐడెంటిఫై చేస్తామో ఆ శైలి కాకతీయులకు చాళుక్యుల నుంచే వచ్చింది. కాకతీయులు ఒకప్పుడు చాళుక్యుల సామంతులు కాబట్టి వాళ్ళ శైలిని, వాళ్ళ శిల్పకళని, వాటిని వాళ్ళు పుణికిపుచ్చుకొని వాటిని ఫాలో అవుతూ వాటి ద్వారానే వాళ్ళ ఆర్ట్ స్టైల్ని డెవలప్ చేసుకున్నారు. ఈ మండపం సుమారుగా 1000 సంవత్సరాల పాతది. ఒకప్పుడు ఈ సెక్షన్లో, ఆ వెనక సెక్షన్లో అంతరాళాలు ఉండేవి, అంటే దేవుడి విగ్రహం పెట్టే ప్రాంతం ఉండేది. ప్రస్తుతానికి ఆ ప్రాంతాలు ధ్వంసమై ఉన్నాయి. కానీ ఇప్పటికీ సర్వైవ్ అయిన ఈ చాళుక్య శైలి శిల్పాలని తలదన్నే ఈ పిల్లర్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది సుమారుగా సోమేశ్వరుడి కాలం, అంటే చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడి కాలంలో చెక్కుండవచ్చు. ఒకప్పుడు ఇక్కడ గుడి ఉండొచ్చు, మనకి ఇక్కడ గుడికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి దీన్ని యజ్ఞగుండం కింద వాడుతున్నారు. దీంతోపాటు మనకి వెనక ప్రాంతంలో ఒక కోనేరు, అంటే సరస్సు లాంటి చిన్న కోనేరు, దాని వెనక పంపరసుడు వేయించిన శాసనం కూడా ఉన్నాయి. ఆ కోనేరు ఇప్పటికీ యాక్టివ్ ఉంది, అందులో పక్షులు వాటిని మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం రామప్ప ఇలాంటివి చూస్తున్నప్పుడు వాటికి పూర్వకాలం శిల్పాలు, వాటికి పూర్వకాలం పిల్లర్స్, వాళ్ళకి పూర్వకాలం ఆర్కిటెక్చర్ అని మనం చూపించుకోవాలంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న పిల్లర్స్ని, ఇక్కడ మనం చూస్తున్న మండపాన్ని, దీన్ని మనం ఎగ్జాంపుల్గా చూపించవచ్చు ఎవరికైనా. మొదటి సోమేశ్వరుడి కాలంలో నిర్మించిన ఈ గుడి మండపంలో ఎన్నో పూజలు, హోమాలు ఘనంగా జరిపేటోళ్ళని, ఈ గుడికి ఆనుకొని ఉన్న అందమైన కోనేరును కూడా చూసినాం కదా. అవునుల్లా, మీరు పొట్టల కెర్రీ అనే పేరిన్నరా ఎప్పుడన్నా? అగు కొత్తగా ఉంది కదా, గిదేం పేరు అనుకుంటున్నారా? గట్లేం అనుకోకుండ్రి. మన పటాన్చెరుకే కన్నడ భాషల గప్పట్ల పొట్టల కెర్రి అని పిలిచేటోళ్ళట. మరి ఈ ప్రాంతాన్ని పాలించిన పంపరాసురుడు అనే రాజు ఏపిచ్చిన శాసనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇప్పుడే చూసిన గుడి వెనక ఉన్న ధ్వజస్తంభాన్ని చూస్తున్నాం. ఇది చాళుక్య కాలం నాటి లేక్లో ఉంది. ఈ లేక్ ధ్వజస్తంభం ఈ రెండు సుమారుగా 1000 సంవత్సరాల పాతవి. అది 1000 సంవత్సరాలని ఎవిడెన్స్ మనకి ఇప్పుడు మనం అక్కడ గమనిస్తున్న చెట్ల వెనక ఉంది. ఆ చెట్ల వెనక ఒక పంపరసుడు అనే రాజు కట్టించిన శాసనం ఉంది. ఆ శాసనంలో పంపరసుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు. పటాన్చెరువు పాత పేరు ఏంటి అంటే పటాన్చెరువుని ముందు నుంచే పటాన్చెరువే అంటున్నారా అన్నదానికి పంపరసుడి శాసనం ఒక ఎగ్జాంపుల్. దాంట్లో పటాన్చెరువు ప్రాంతాన్ని కన్నడ భాషలో పొట్టలకెర్రి అన్నాడు పంపరసుడు. పొట్టలకెర్రి ప్రాంతాన్ని రూల్ చేస్తున్న పంపరసుడు ఈ ప్రాంతంలో ఒక గురువుకి, ఒక శైవ గురువుకి విద్యాదానం కోసం చాలా భూమిని దానం చేశాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండొచ్చు, లేదంటే మనం ఇప్పుడు అనుకున్న వికారాబాద్ ప్రాంతంలో ఉండొచ్చు. ఒక 6-7 ప్లాట్ల భూమిని దానం చేసి దాని నుంచి వచ్చిన రెవెన్యూ, దాని నుంచి వచ్చిన డబ్బు, మొత్తం సుంకంలో వచ్చిన డబ్బునంతా ఈ ప్రాంతంలో ఉన్న ఆ విద్యా ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఆ స్కూల్ ఏదైతే ఉందో దాని మెయింటెనెన్స్ కోసం వాడాలని పంపరసుడు ఆజ్ఞ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఆ శాసనాన్ని చూసి దాంట్లో ఉన్న విశేషాలు ఏంటి అవన్నీ గమనిద్దాం.
ఇప్పుడు మనం చెరువు అవతల పక్కన నుంచి మెల్లగా నడుచుకుంటూ వస్తూ చెరువు కట్ట మీదకి వచ్చాం. ఈ కట్ట మీద మనం మెల్లగా గమనిస్తే అటు పక్కగా మనం ఇందాకే చూసింది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందాకే చూసిన మన ధ్వజస్తంభాన్ని చూడొచ్చు. దానికి అటువైపుగా మనకి గుడి ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో మనం అటువైపు నుంచి చెరువుకి ఇటువైపు వచ్చాం. పటాన్ చెరువు ప్రాంతానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఒక శాసనం ఇక్కడే ఉంది, ఈ చెట్టు వెనకే ఉంది. ఇప్పుడు మనం దాని వైపు వెళ్ళబోతున్నాం. దాంట్లో ఉన్న చారిత్రక ఇన్ఫర్మేషన్ని, దాంట్లో ఉన్న చారిత్రక ఇన్సిడెంట్స్ని, వాటిని మనం గమనిద్దాం. ఇప్పుడు అటువైపుగా వెళ్దాం. ఇదే పంపరసుడి శాసనం. ఇక్కడ నుంచుని కనిపిస్తున్నారు చూడండి, ఇతనే పంపరసుడు. ఈ శాసనంలో ఇతన్ని మహామండలేశ్వర పంపరస అంటారు. అంటే ఈ ప్రాంతం మొత్తానికి ఇతనే రాజు. ఇతని పైన ఉన్న చక్రవర్తి పేరు మొదటి సోమేశ్వరుడు. సోమేశ్వరుడి కింద చాలా ముఖ్యమైన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పంపరసుడు లుంబిలికి అన్న ఒక ప్రాంతానికి అధిపతి. ఈ లుంబిలికి అని ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్న మన మెదక్ జిల్లా, వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ మోడర్న్ 3 జిల్లాలకు కలిపితే ఉండే ప్రాంతమే ఒకప్పటి లుంబిలికి. పంపరసుడు మీరు ఇక్కడ చూస్తే పంపరసుడు ఒక అతనికి ఏదో ఇస్తున్నాడు. ఆ ముందున్న వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఈ ముందున్న వ్యక్తి ఖచ్చితంగా పంపరసుడు గురువై ఉంటారు. ఆయన పేరు కూడా ఈ శాసనంలో ఉంది. ఆయన పేరే సోమేశ్వర పండితుడు. సోమేశ్వరుడు ఒక శైవ గురువు. ఆయన ఈ ప్రాంతంలో ఒక విద్యాలయాన్ని స్థాపించారు. శైవుల కాలంలోనే సాధారణ వ్యక్తులకి విద్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు కదా మనం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ శైవుల గురువులే ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. అలాగ సోమేశ్వర పండితుడు రామేశ్వరం బండ విద్యా వ్యవస్థకి పంపరసుడు ల్యాండ్ ఇచ్చాడు. అది కూడా ఒక్క చోట కాదు, పంపరసుడికి ఉన్న ప్రాంతం మొత్తంలో ఆయన సుమారుగా 5-6 ప్లాట్స్ ఇచ్చారు. వాటి ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఈ విద్యా వ్యవస్థకి వాడాలి అని పంపరసుడి ఆజ్ఞ. ఇది ఎంత గొప్ప కార్యం అంటే పంపరసుడే కాకుండా ఇప్పుడు మన మహబూబ్ నగర్ జిల్లా, ఒకప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఆ ప్రాంతానికి చెందిన కండూరి నాడు అనేవాళ్ళు అప్పుడు దాన్ని. కండూరి నాడు రాజు కూడా ఇంత గొప్ప కార్యం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఆయన ప్రాంతంలో ఒక ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడున్న ఇన్స్టిట్యూట్కి వాడాలి అని ఆయన ఈ శాసనంలో కూడా ఆయన పేరు రాయించుకున్నాడు. సో కండూరి బిజ్జల దేవుడు, మన పటాన్ చెరువుకు చెందిన పంపరసుడు, వీళ్ళిద్దరూ కలిసి ఎడ్యుకేషనల్ దానం చేశారు. చూశారు కదా పంపరసుడి 1000 ఏళ్ల శాసనం. ఇది రామేశ్వరం బండ చరిత్ర. ఇలాంటి చారిత్రక స్థలాన్ని కాపాడడం, సందర్శించడం, ఇంకా రీసెర్చ్ చేయడం, ప్రజలకి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం మన బాధ్యత. అందుకే మాలాంటి హిస్టోరియన్సే కాకుండా సాధారణ ప్రజలు కూడా మీ పిల్లల్ని, మీ బంధువుల్ని అందరినీ తీసుకొని రండి, ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి, దీన్ని చూసి దీని చరిత్ర అందరికీ చెప్పండి. ఇది ప్రిజర్వ్ చేయడం మన బాధ్యతని గ్రహించండి. అలా చూస్తేనే మన తర్వాత తరాలకు కూడా రామేశ్వరం బండ లాంటి గొప్ప సైట్స్ మిగులుతాయి. సో మీరు ఇదంతా అర్థం చేసుకుంటారని, ఈ ప్లేస్ని విజిట్ చేస్తారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. ధీరజ్. సూషిరు గదుల్లా పటాన్ చెరువు దగ్గరున్న మన రామేశ్వరం బండను ఎవరెవరు పాలించిండ్రో ఆది మానవుల కాడికెళ్ళి మొదలు పెడితే అరుదైన శాసనాలను కాపాడుట దాకా ఎన్నో చారిత్రక విషయాలను తెలుసుకున్నాం కదా. నిజముల్లా మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. అప్పటోళ్ళ గొప్పతనం గురించి ఇప్పటి తరానికి మనమే చెప్పాలి. ఎప్పుడు సినిమాలకు, షికార్లకు, పార్కులకే కాకుండా పిల్లగాండ్లను గప్పుడప్పుడు పాతకాలపోళ్ళ బతుకు తీరును చెప్పే గిసోంటి జాగలకు, ఆళ్ళు కట్టిన కట్టడాల దగ్గరికి తీసుకుపోయి చూపియాలుల్లా మస్తు ఖుషి ఉంటుంది. అప్పుడే కాకుండా మన పూర్వీకులంటే ఆళ్ళల్లా గౌరవం కూడా ఏర్పడుతుంది. గిది ఇయాల మన తెలంగాణ వైభవంలో తెలుసుకున్న రామేశ్వరం బండ చరిత్ర. వచ్చే వారం ఇంకో మంచి ముచ్చటతోని మళ్ళా కలుద్దాం. గప్పటిదాకా అందరికీ శనార్థులు. నమస్తే, ఆదాబ్.